నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే టీజీఎస్ ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాదాపు దసరా పండగ సందర్భంగా ఊర్లలోకి వెళ్ళినటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఆర్టీసీకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది కొంతమేర ప్రజలకు అర్థం కావడం కోసం ఇది చేస్తూ ఉన్నా. అంటే ప్రజలకు తెలిసినటువంటి అంశం ఏంది అని అంటే కేవలం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఛార్జీల పెంపుకు సంబంధించినటువంటి అంశమే తెలుసు. కానీ ఈ ఛార్జీల పెంపుకు సంబంధించి అసలు నిజాలేంది, ఛార్జీలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, ప్రతి పండుగ సందర్భాలలో పెరగడానికి రీజన్ ఏంది, గతంలో రాఖీ పండుగ సందర్భంగా దాదాపు 35% పెరిగినటువంటి ఆర్టీసీ ఛార్జెస్ దసరా పండుగకు వచ్చేటప్పటికి 50% పెంచారు. ఎందుకు పెరిగినాయి, అసలు ఈ ఛార్జెస్ పెరగడానికి కారణం ఏంది, స్పెషల్ బస్ తిరగడానికి కారణం ఏంది? దాదాపు 7,754 బస్సులు దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిచినాయి. హైదరాబాద్, విజయవాడ, దాంతోపాటుగా వరంగల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇలా దాదాపు హైదరాబాద్ టౌన్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి ప్రాంతానికి సంబంధించినటువంటి బస్ పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ ఏ బస్సు అయినప్పటికీ కూడా ఆర్టీసీ అదనపు ఛార్జీలు పెంచింది. అదనపు ఛార్జీలు పెంచి మోతడానికి కారణం ఏంది? మొదటగా చెప్పినటువంటి మాట దసరా పండుగ తెల్లారి అంటే దసరా అక్టోబర్ 4 తారీఖు అంటే దసరా పండుగ అక్టోబర్ 2న జరిగితే దసరా పండుగ తర్వాత అక్టోబర్ 4కి ఛార్జీలు ఈ పెంచిన ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అక్టోబర్ 7 దాకా పొడిగించారు. ఎందుకోసం పొడిగించారు, అసలు రీజన్స్ ఏంది, రీజన్ల వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంది అని అంటే వీటన్నిటికీ కారణం బలమైనటువంటి కారణం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలనలో భాగంగా మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్ కారణమే ఈ ఛార్జీల పెంపుకు కారణం. మహిళలకు తగ్గిస్తూ పురుషులకు పెంచేటువంటి ప్రక్రియ ఈ కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. సుమారుగా 350 కోట్ల రూపాయల బకాయి ప్రతి నెలకు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చెల్లించేటువంటి స్తోమత లేక, ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితులు లేక, ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్ లేక జెంట్స్పై అంటే మగవారిపై ఈ పెంచిన ఛార్జీలను మోతగా మోయించే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా గతంలో రాఖీ పండుగ సందర్భంగా పెంచారు 35%, 25-35% పెంచారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, దసరా పండుగకు పెంచారు 50%. ఇప్పుడు దీపావళి పండుగకు మళ్ళీ పెరగబోతూ ఉంది. దాని తర్వాత సంక్రాంతి పండుగకు మళ్ళీ పెరగబోతూ ఉంది. దాని తర్వాత తెలంగాణ కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళ జాతరగా జరుపుకునేటువంటి గిరిజన ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటుగా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా దాదాపు 5 రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రజలంతా రాబోతున్నారు. దీనికి కూడా అదనంగా ఛార్జీలు పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు పెంచుతున్నారు అంటే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినటువంటి నేపథ్యంలో 350 కోట్లు, సుమారుగా 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇప్పటివరకే దాదాపు నెలకు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాలి. ఈ చెల్లించాల్సినటువంటి డబ్బులు లేక జెంట్స్పై ఇటువంటి సందర్భాలలో మోత మోయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి వర్క్షాపులు, దాంతోపాటుగా బస్ స్టాపులు, బస్ స్టాండ్లు, ఇవరకే హైదరాబాద్లో ఉన్నటువంటి గౌలీగూడకు సంబంధించినటువంటి బస్ స్టాండ్ను అమ్మేసారు. ఇప్పుడు దాంతో పాటుగా కూకట్పల్లిలో ఉన్నటువంటి వర్క్ జోన్ ఏదైతే నార్త్ జోన్, సౌత్ జోన్కి సంబంధించిన వర్క్ షాప్ జోన్లు ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించి, దాంట్లో ఆల్రెడీ కూకట్పల్లిని వేలం వేసి పారేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పల్లో ఉన్నది ఇంకొకటి సౌత్ జోన్కి సంబంధించి దాదాపు 5 జిల్లాలకు సంబంధించిన జోనల్ ఆఫీసర్. ఈ 5 జిల్లాలకు సంబంధించిన వర్క్ షాప్ను ఇక్కడ నుంచి ఎత్తేసి కరీంనగర్కి షిఫ్ట్ చేసే ప్రక్రియ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా కొన్ని డిపోలను కూడా ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదివరకే వరంగల్ 1 డిపో, కరీంనగర్ 1 డిపోను ఆల్రెడీ ఎలక్ట్రిక్ బస్సులు అంటే అవి ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కాదండి, ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన బస్సులను డిపో అప్పచెప్తే వాళ్ళు ప్రైవేటు డ్రైవర్లే ఉంటారు, దానికి కండక్టర్ అనేటువంటి వ్యక్తి ఉండడు, అది డ్రైవరే టికెట్ ఇచ్చుకుంటాడు, డ్రైవరే ట్రావెల్ చేసుకుంటాడు, అది ప్రభుత్వానికి ఇంత వాటా అని వాళ్ళు చెల్లిస్తారు టికెట్ల పైన. కానీ దానికి సంబంధించే ఉంటుంది తప్ప ఈ వర్క్ షాపులకు సంబంధించి కానీ ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి కానీ ఇవన్నీ జరగబోతున్నాయి. ఇక ఈ రోజు నుంచి లేటెస్ట్గా
హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో ట్రావెల్ చేసేటువంటి జెంట్స్కి సంబంధించి హైదరాబాద్లో ప్రయాణించేటువంటి వాళ్ళకు కూడా ఛార్జీలు పెరగబోతున్నాయి, ఛార్జీలు పెరిగినాయి. సుమారుగా తెలంగాణ హైదరాబాద్కి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్లో 2500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం జరిగింది. ఈ 2500 ఎలక్ట్రిక్ బస్సులు సిటీలో తిరుగుతున్న అన్ని బస్సుల్లో ప్లేస్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిరగబోతా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన దాంట్లలో కూడా ఏవైతే డీజిల్ బస్సులు ప్రస్తుతం సిటీలో తిరుగుతున్నాయో అవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద సిటీ, అంటే అవుటర్ రింగ్ రోడ్ అవతల తిరుగుతాయి. అవుటర్ రింగ్ రోడ్ అవతల అంటే లైక్ ఇప్పుడు గట్కేసర్ నుంచి బీబీనారు, లేకపోతే అటు పోతే యాదాద్రి, భువనగిరి ఇటు పోయే రూట్లు, అటు పోతే మనకు షామీర్పేట నుంచి మొదలు పెట్టుకుంటే ప్రజ్ఞాపూరు, గజ్వేలు, సిద్దిపేట ఇటు సైడ్ రూట్లకు, మళ్ళీ ఇటు పోతే మనకు సంగారెడ్డి, ఏది పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి, మళ్ళీ అటు పోతే మెదక్ అటు ప్రాంతాలకు, ఇటు పోతే షాద్నగరు, శంషాబాదు అటు సైడ్ అవుటర్ రింగ్ రోడ్కు ఈ ప్రాంతాలకు తిప్పేటువంటి ప్రయత్నం. ఇటు పోతే హైత్ నగర్ దాటిన తర్వాత అటు పోవడానికి రామోజీ ఫిలిం సిటీ, లేకపోతే మన చౌటుప్పలు ఈ ప్రాంతాలకు సంబంధించి తిప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తూ ఉన్నది. ఈ 2500 బస్సులు కూడా ఇంకొక ప్రైవేట్ వ్యక్తి చేతికి అందినాయి. ఆ ప్రైవేట్ వ్యక్తే వీటిని కొనుగోలు చేసింది. ఎందుకంటే కేంద్రం సబ్సిడీ ఉంటుంది దీంట్లో. ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకుంటారో, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటారో దాంట్లో 15 నుంచి 20% సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. అది ప్రైవేట్ వ్యక్తులకే ఇస్తుంది, మా ప్రభుత్వాలకు ఇవ్వదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఆర్టీసీ బస్సులు అంటే ఎలక్ట్రిక్ బస్సులు దించి హైదరాబాద్ను పొల్యూషన్తో ఇబ్బంది పడుతుంది హైదరాబాద్ అని చెప్పేసి హైదరాబాద్ను పొల్యూషన్ అంతా తీసేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సులను కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి అమ్ముకుంటూ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఇప్పుడు ఏంది ఈ ఛార్జీలు పెంచడానికి కారణం, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఆర్టీసీని నడుపుకునేటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదు కనుక చిన్న చిన్నగా ఆర్టీసీని అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టేట్ అంటే మనకు ప్రభుత్వంలో ఉండదు, అంతే ప్రజల్లో ఉంటుంది కానీ ప్రభుత్వంలో ఉండదు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తుల లెక్క. ఇప్పుడు ఎగ్జాంపుల్ ర్యాపిడో కొట్టుకునేటువంటి వ్యక్తి ఉంటాడు, ఊబర్ నడుపుకునే వ్యక్తి ఉంటాడు, లేదంటే ఇవన్నీ కాదనుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తాయి, అంటే కార్లు, బస్సులు ఇట్లాంటి సేమ్ టు సేమ్. అట్నే ఆర్టీసీకి సంబంధించిన ఈ బస్సులు కూడా ప్రైవేట్లో నడుస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ప్రస్తుతం పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఇది యథావిధిగా నడిచి ఆ తర్వాత కొత్త రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అవసరం కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దీని నేపథ్యంలోనే ఆర్టీసీని కంప్లీట్గా లేకుండా చేసే ప్రక్రియ, ఈ ఛార్జీలు పెంచేటువంటి ప్రక్రియ, ఈ ఛార్జీలు పెరగడానికి కారణాలు ఇవన్నీ కూడా కారణాలు ఏంటి అని అంటే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆర్టీసీకి పెద్ద ఎత్తున నష్టాలు రాబడుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున నష్టాలు వస్తూ ఉన్నాయి. వాటిని సమకూర్చుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ ఆర్టీసీ జెంట్స్ పై అంటే మగవారి పైన ఛార్జీలు పెంచే ప్రక్రియ చేస్తూ ఉంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. వంటిని చూస్తూ ఉండే KMR న్యూస్.